ప్రస్తుతం బీజేపీ ఆఫీస్లో మనం ఉన్నాం. మనతో పాటు ఉన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎట్లున్నారు? మంచిగా సార్, బీజేపీ కొంత యాక్టివ్గానికి ట్రై చేస్తోంది అనుకోవచ్చా? మీ వర్క్ షాప్స్ ఇవన్నీ చూస్తుంటే, అంటే మొన్న మోడీ మీటింగ్ తర్వాత మీతో పర్సనల్గా మాట్లాడిన తర్వాత కొంత యాక్టివ్ అయిందా? లేదండి, యాక్టివ్ అయితే అంటే దాని అర్థమైంది. యాక్టివ్ అంటే ఏదో వీన్ని తిట్టుడు వాన్ని తిట్టుడు లేకుంటే ప్రెస్లో వచ్చుడు, అదే యాక్టివ్ కాదు. నిజమైన పార్టీ యాక్టివ్ అంటే చిత్తశుద్ధితోటి మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి. మెంబర్షిప్ డ్రైవ్ ఎవరు చేస్తున్నారు? మా ఒక్క పార్టీ. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, బురదల పడి పొడులుతున్నారు ఒకరినొకరు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ రోజు న్యూస్లు ఉంటున్నారు. అది యాక్టివిటీ కాదు మా ప్రకారంగా. మేము పార్టీ కొరకు మా ప్రాంతం కొరకు పనిచేసేది అది యాక్టివిటీ. ఆ యాక్టివిటీ మేము చేసినంత ఏ పార్టీ చేయదు. చూడండి ఎంతమంది, లక్షలాది మంది. అండ్ వాళ్ళ మెంబర్షిప్ అంటే ఏదో ఎల్ఐఎంఎల్ఏ ఈ రెడ్డి ఆ రెడ్డి అని పేర్లు కాదు. యాక్చువల్లీ మెంబర్షిప్ డ్రైవ్ వాళ్ళ ఫోన్ నెంబర్ తర్వాత అయినది. ఇప్పుడు 37 లక్షల మంది మెంబర్స్ అయినారు. అది నిజమైన యాక్టివిటీ. ఆ నిజమైన యాక్టివిటీ కేవలము బీజేపీ మాత్రమే చేస్తుంది. లేకుంటే వాళ్ళు కాంగ్రెస్ అయినా ఒక్క పని చేస్తలేరు. ఈయనేమో కలెక్టర్ తన్నిచ్చి ఢిల్లీ ఉడతాడు, ఆయనేమో ఈయనను బూతులు తిడతారు, ఆమెనేమో ఈమెను బూతులు తిడుతుంది. గది యాక్టివిటీ ప్రజలకు. ఎందుకంటే అదంతా మీడియాలో వస్తుంది. మేము చిత్తతో ఊరూరికి పోయి నువ్వు మెంబర్షిప్గా మా పార్టీ మంచిది, ఒక జాతీయవాదం ఉన్న పార్టీ, ఓ సిద్ధాంతం ఉన్న పార్టీ, అదే మెల్లమెల్ల చెప్తే అది న్యూస్తూనే రాదు. అయితే యాక్చువల్లీ అన్నిట్లో యాక్టివిటీ మా పార్టీలో అయింది. అండ్ మెంబర్షిప్ డ్రైవ్ దాదాపు ఎండింగ్ వరకు వస్తుంది. దీని తర్వాత మా పార్టీ నేషనల్ ఎలక్షన్స్ వరకు ఉంటుంది. అంటే నేషనల్ ఎలక్షన్ అంటే నిజంగానే నేషనల్ ఎలక్షన్స్. ఏదో 10 మంది కలిసి సిడబ్ల్యూసీ మెంబర్ కలిసి రాహుల్ గాంధీ ఏమో అధ్యక్షుడు, లేకుంటే ఇలా కేసీఆర్ అందరు కలిసి కేసీఆర్ ఏమో అధ్యక్షుడు, అట్లుండదు. ఇది నిజమైన ఎలక్షన్స్. ఇక్కడ మెంబర్షిప్, యాక్టివ్ మెంబర్షిప్. ఇంకోటి ఈవెన్ బూత్ కాడ్నుంచి, మండల్ కాడ్నుంచి, మరి జిల్లా అధ్యక్షుడు కాడ్నుంచి ఒక మండల్ బీజేపీ పార్టీ అంటే ఇంతమంది మినిమం 100 యాక్టివ్ మెంబర్స్ ఉండాలి. యాక్టివ్ మెంబర్స్ అంటే ఆ 100 మందిని మెంబర్షిప్ చేయాలి. సో అట్లా ఒక ఆర్గనైజ్ పార్టీ అంటే బీజేపీ. ఆ ఆర్గనైజేషన్ పని మేము చేస్తున్నాము. ప్రజలకు పోయి మెంబర్షిప్ అడిగేటప్పుడు ప్రజలను కలుస్తాము. ఇందువల్ల ఇప్పుడు మీకు వచ్చే ఫర్టిలైజర్ సబ్సిడీ ఎవరిస్తుండమ్మా? మోడీ గారు ఇస్తున్నారు. మద్దతు ధర కొంటున్నారు, 20 మోడీ గారు ఇస్తున్నారు. చేసేటువంటి మేమే, ఈ లైట్ బుగ్గలు మేమే ఇస్తున్నాము, ఇవన్నీ మేమే ఇస్తున్నాం. మీరు పార్టీకి పనిచేస్తే రాష్ట్రానికి, దేశానికి, మన గ్రామానికి పనిచేయాలని ప్రతి ఒక్కరు కల్చర్. అది నిజమైన. కానీ రాష్ట్రంలో ఇష్యూస్ లేవా సార్? మెంబర్షిప్ డ్రైవ్ మీ పార్టీ బలోపేతం మూసి ఉన్నది, వేరే ఉన్నాయి. అండ్ మాకు ఇది ఇంపార్టెంట్. ఇది తీసుకుంటాము, మేము చెప్తుంటాం స్టేట్మెంట్స్. కానీ అందరు చెప్పిండ్రు రైతుల గురించి మేము మాట్లాడలేదా, మన మూసీ గురించి మాట్లాడలేదా, హైడ్రా గురించి మాట్లాడలేదా అని కూడా మాట్లాడుతున్నాము. కానీ మాట్లాడే విధానము దే ఆర్ నాట్ న్యూస్ వర్ది. బూతులు తిట్టాలి, లేకుంటే వీళ్ళ మీద దాడి చేయాలి, వాళ్ళ మీద దాడి చేయాలి, ఇవన్నీ న్యూస్ వర్ది. అన్ఫార్చునేట్లీ మేము న్యూస్ వర్ది కార్యక్రమాలు చేస్తలేము. పార్టీ వర్ది, నేషన్ వర్ది, విలేజ్ వర్ది పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఎగ్జాక్ట్లీ 1 year కాబోతోంది సార్. ఓవరాల్ చూసినప్పుడు మీకేమనిపించింది? అంటే ఈజ్ ఇట్ సాటిస్ఫైడ్? ఎట్లా 100కి ఎన్ని మార్కులు వేస్తారు? జస్ట్ పాస్ అయిందా? ఆ పాత ప్రభుత్వం చూసినాక ఏ ప్రభుత్వం ఎవడైనా మంచిగా ఉంటాడు అనే ఓ అభిప్రాయం ఉండే. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎంతోమంది రైతులు వీళ్ళ మీద ఆశ పెట్టుకున్నారు. రైతులు ప్రత్యేకంగా సిటీల పాలు ఎక్కువ ఏం గెలవలేదు. వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో రైతులందరూ కాంగ్రెస్ మీద ఆశ పెట్టుకొని వేసిండ్రు. వాళ్ళు ఏదేదో గ్యారంటీలు చెప్పిండ్రు, అసాధ్యమైన గ్యారంటీలు చెప్పిండ్రు. సరే ఎలక్షన్స్ అప్పుడు అందరు అబద్ధాలు ఆడతారు, మేము కూడా అబద్ధాలు ఆడతామని వాళ్ళే ప్రైవేట్గా చెప్తున్నాం. ఆ 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఆ 6 గ్యారంటీలు ఏవో అమలైనాయన. ఇప్పుడు రేపు ఎల్లుండో ఏదో రైతు సంబరాలంట, రైతు పండుగలంట చేసుకుంటారు, నడుస్తుందంట. అయితే రైతు పండుగ ఎవరు చేసుకుంటారు? రైతులు చేసుకోవాలి. ఇక పొలిటికల్ పార్టీ చేస్తుందా? అది పెద్ద 1 పేజీ 2 పేజీలు అడ్వర్టైజ్మెంట్ వేసి కోట్లాది ఖర్చు పెట్టి, అరే నా ఇంట్లో పండుగ అయితే నేను చేసుకోవాలి, మీరు వచ్చి చేయవద్దు నా ఇంటికి. అయితే ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు రైతులకు సంబంధించిన గ్యారంటీలు. అది గింత ఇచ్చిండ్రు.
అన్నిట్లో పెద్ద గ్యారంటీ ఇదేంది మన రుణమాఫీ ఎంత కావాలమ్మా? కనీసం 40 కోట్లు కావాలి. పెట్టిందంట, కేటాయించిందంట 17 కోట్లు, అందిందంట 14 కోట్లు, 15 కోట్లు అందినాయి. అంటే 130 మందికి వచ్చినాయి, 70 మందికి రాలేదు. అయితే రైతులు సంతోషంగా ఉండరా? సరే బోనస్ ఇస్తా అన్నారు. ఎక్కడ ఇచ్చినా ఈ బియ్యంకి ఇస్తా, ఈ బియ్యంకి అను, ఆ రైతుకి ఇస్తా, ఆ రైతుకి లేదు. తర్వాత చెప్తారు మేము అన్ని బియ్యంకి ఇస్తామని చెప్పలేదని. ఏమనుకుంటారు? మేము మద్దతు ధర ఇస్తా అంటే అందరికి ఇస్తా అనుకుంటారు. ఒక్క దాంట్లో కూడా ఈరోజు రైతు తెలంగాణలో బతుకుతుంటే బీజేపీ ఆదుకున్నట్టు. దేశవ్యాప్తంగా మనం వరి అవసరం ఉన్న దానికంటే ఎక్కువ పండిస్తాం. ప్రత్యేకంగా తెలంగాణలో మనకు 45-50 లక్షల టన్నులు మనం తినేది. దాదాపు ఒక వ్యక్తి యావరేజ్గా పెద్దోళ్ళు చిన్న వాళ్ళు 72 కేజీలు తింటారు. మొత్తం తెలంగాణ జనాభా తీసుకుంటే ఎన్నో 4 కోట్లు ఇంటూ 72 కేజీ అంతే 46 లక్షలు ఎంతో అవుతుంది టన్నులు. మనం పండించాలంటే 2 కోట్లు. అవసరం లేకున్నా కూడా రైతులను ఆదుకుంటేందుకు దాదాపు ప్రతి ఏడాది 20,000 కోట్ల కంటే ఎక్కువ పైసలు ఇచ్చేది మన రైతులకు కేంద్ర ప్రభుత్వం. మళ్ళంటారు కేంద్రం ఏం చేస్తలేదు, రైతులు బతికేద్దే కేంద్ర ప్రభుత్వం వల్ల. తర్వాత ఫర్టిలైజర్ సబ్సిడీ 2,400 రూపాయల యూరియాలు కేవలము 300 కొంటున్నారు. అంటే దాదాపు 80%-90% సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. మీరు ఒక్క నిమిషం అండి. అయితే మేము లెక్కలు కూడా వేసిన, నాకు దగ్గర అన్ని లెక్కలు లేవు కానీ ఈ 2 లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు చూస్తే ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏడాది 63 నుంచి 75 వేలు ప్రతి రైతు కుటుంబంకు డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. కానీ చెప్పుకునేదేంది వీళ్ళు, బియ్యం కొనేది వాళ్ళంట. బియ్యం కొనేది మోదీ ప్రభుత్వం, ఫర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చేది మేము. తర్వాత ప్రతి ఒక్కటి పాత ప్రభుత్వం అంటే మొత్తం వేరే సబ్సిడీ అన్నీ తీసేసింది. తర్వాత 6,000 రూపాయలు కూడా మేము ఇస్తున్నాం. ఇవన్నీ కలిపితే దాదాపు 63,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ వస్తున్నది. ఇప్పుడు వీళ్ళు చేసేది చెప్పుకునేది వాళ్ళు, చేసేటివన్నీ మేము. ఆ 15-17 కోట్లు ఇచ్చిండ్రు 40,000 కోట్ల దగ్గర. దివాలా తీసిన ప్రభుత్వం అంటే వీళ్ళు కాదు, పోయినోడు దివాలా తీసి వీళ్ళ చేతులు అంటగట్టిండు, చేతుల చిప్పబెట్టి పోయిండు. వీళ్ళు ఉన్న పైసలని ఈ ఫ్రీబీస్, ఆ పథకాలు, ఇవన్నీ ఆ గ్యారంటీలకు అవి కూడా సరిపోతలేవు. ఈరోజు ప్రతి ఒక్కటి, ఈరోజు కరెంట్ నడుస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వమే. డిస్కామ్లు ఇవన్నిటికీ వాళ్ళే చెప్పిండ్రు 1,00,000 కోట్లు నష్టం చేసిపోయిండ్రు డిస్కామ్లు. మళ్ళీ అన్నీ చెప్పుకుంటా కాళేశ్వరం నాశనం చేసిపోయిండ్రు. అన్నీ చెప్పుకుంటా వాళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద నో యాక్షన్. ఇద్దరు కుంభక్కయ్యండ్రు. చేసింది వాళ్ళు. మీ దగ్గర నుంచి కూడా లేదు అంత స్ట్రిక్ట్గా, మీరు తీసుకోవచ్చు కదా చర్యలు అని అడిగి మేము తీసుకున్నామండి. ఇది రాష్ట్రానికి సంబంధించిన కాళేశ్వరం పైసలు ఒక్క పైసా కూడా సెంట్రల్ ఉండేనా? మేము అడుగుతూ ఒకవేళ ఇచ్చినాం అనుకో ఒక్క పైసా డైరెక్ట్ ఇప్పుడు కేసీఆర్ జైలు ఉంటుండే. కాళేశ్వరం ఒక్క పైసా సెంటర్ ఇవ్వలేదు. అయితే సెంటర్ పైసలు ఏమన్నా ఉంటే అప్పుడు చర్యలు ఎవరు తీసుకోవాలి? వీరు తీసుకోవాలి. తీసుకుంటలేరు ఒక్కదాని మీద కూడా. అయితే అందరికీ ఇద్దరు ఒకటే రాష్ట్రము ఒక కొత్త ఫ్రెష్ ప్రభుత్వం చూస్తున్నది. మేమైతే మా పని చేసుకుంటూ పోతాం. వచ్చే ప్రభుత్వం బీజేపీ ఉంటుంది. వాళ్ళు సంబరాలు చేసుకుంటే చేసుకొని, కానీ రైతు సంబరాలు అనకండి, రైతు పండుగలు అనకండి. మేము ఏడాది నడిపించినాము, ఇంకా అట్లే ఉన్నాము, పడిపోకుండా అని సంబరాలు చేసుకొని. రైతు భరోసా ప్రామిస్ చేసింది సార్, ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. అంటే లాస్ట్ టైం ఏదో ఒక్కసారి ఇచ్చినట్టున్నది, అది కూడా అందరికి ఇవ్వలేదు. నేను వాళ్ళని తప్పు పట్టామా? పాతోడు చిప్పబెట్టిపోయిండు, అప్పుల పాలు చేసిపోయిండు. వీళ్ళు ఒకటే తప్పు ఏంటంటే ఎలక్షన్ కొరకు గిదిస్తా అని చెప్పిండ్రు, చేయలేకపోతుండ్రు. నిన్న తుమ్మల గారు మాట్లాడుతూ బోనసే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రైతులు, ఒకవేళ రైతు భరోసా ఇవ్వకపోయినా ఏం కాదు అన్నట్టుగా మాట్లాడిండు సార్. మీ ఒపీనియన్? అంటే 10 మంది సెక్యూరిటీలు పెట్టుకొని మీ మైక్లలో చెప్పిండు, కానీ ఓకే ఊరికి పోయి చెప్పవాలండి, ఆ దమ్ముందాలి. రైతులైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ నిజంగానే. అంటే లాస్ట్ టైం కంటే ఎక్కువ ఇస్తామన్నాం కాబట్టి రైతులు ఎలక్ట్ చేశారు. అసాధ్యము. ఎలక్షన్స్ కొరకు సాధారణంగా నేను నేషనల్ పాలిటిక్స్ నేను కూడా ఎంతోమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలుసు. ఇప్పటి వరకు చరిత్ర ఎలా ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తే కాంగ్రెస్లో కూడా కొంతమంది మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, ఎకానమీ మీద, అగ్రికల్చర్ మీద, హెల్త్ కేర్ మీద. వాళ్ళు
ఏం రాస్తారు? మన మేనిఫెస్టో రాస్తారు. ఈసారి అందరు పక్కకు పెట్టి ఎలక్షన్ అదే కన్సల్టెంట్ ఉంటారు కదా, ఆ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ వాళ్ళకు మేనిఫెస్టో రాసిండు. ఆ 6 గ్యారంటీ గివి చెప్తే గిని ఓట్లు వస్తాయి, గివి చెప్తే గా ఓట్లు వస్తాయి, గివి చెప్తే రైతుల ఓట్లు వస్తాయి. ఫస్ట్ టైం భారతదేశంలోనే అనుకుంటా ఎలక్షన్ మేనిఫెస్టో రాసింది కాంట్రాక్ట్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. హైడ్రా ఎందుకని కామైంది అనుకుంటున్నారు సార్? హైడ్రా ఇప్పుడు తెలిసింది, బ్యాక్లాష్ వచ్చేసింది, వాళ్ళకి తెలిసిపోయింది, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మొదలు అందరు శభాష్ అన్నారు, నేను కూడా శభాష్ అన్న మొదలు. తర్వాత వాళ్ళ విధానము చూస్తే తెలిసిపోయింది. వస్తాం. ఇప్పుడు టోటల్గా ఓవరాల్గా ఎట్లుంది సార్? అంటే సర్కార్ బాగానే ఉందా, మంచిగా ఉందా? కాంగ్రెస్ సర్కార్ ఎట్లుంది? పైసలు లేవు పాపం, ఏం చేస్తాము? అబద్ధాలు చెప్పిండ్రు. ఇప్పుడు ప్రజలను ఎదిరియాలి, వాళ్ళ పండుగలు వీళ్ళు చేసుకోవాలి. ఇవన్నీ అయితే ఇక వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి కాంగ్రెస్కు, ఇంటర్నల్ ఎక్స్టర్నల్, ముఖ్యంగా ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా ముందుకు ఎట్లా పోతారో నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు ఉన్నారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్, ఎట్లున్నారు? చాలా బాగున్నాను. దేశం ఎట్లున్నదో మేము ఎట్లున్నాం. దేశంని అభివృద్ధి పదంలో ఎట్లయితే నరేంద్ర మోడీ గారు తీసుకెళ్తున్నారో ఆ రకంగా గర్వకారణంగా ఉన్నాం ఈ దేశంలో ఉండదు. ఓకే, వర్క్షాప్ ఏదో నడుస్తున్నట్టుంది సార్, ఏం డిసిషన్ తీసుకున్నారు? ఎట్లా పార్టీ ఇంకో బలోపేతం చేయడానికా ఎట్లా? అంటే ఏ రకంగా అయితే ఇప్పుడు 4, 5, 6 నెలల క్రితము పార్లమెంట్ ఎన్నికల తర్వాత 8 అంటే ఎవరైతే ఫామ్ హౌస్లో పడుకున్న ప్రతిపక్ష నాయకుడు పార్టీ జీరోకి వెళ్ళిపోయిందో ఎప్పటికీ జీరోగానే ఎలా ఉంచాలనేది వర్క్షాప్ ఉద్దేశం. ఓ వావ్, సో ఆ దిశగానే అంటే బీఆర్ఎస్ని పూర్తిగా లేకుండా చేయడం అదేనా మీ టార్గెట్? మేం చేయలేదండి, తెలంగాణ ప్రజలు చేశారు. ఫామ్ హౌస్లో పడుకున్న ప్రతిపక్ష నాయకుడు ప్రజల పట్ల కనీస స్పందన లేకుండా, ఎటువంటి ఉద్యమం లేకుండా ఆ మత్తులోకి వెళ్ళి బయటికి రావట్లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆ బాధ్యత మా మీద పెట్టారు. 36% ఓట్లు ఇచ్చారు, 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు, 6 సీట్ల సెకండ్ ప్లేస్ మేము. ఈరోజు తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రజలు, పైనున్న అమరవీరుల ఆత్మలు ఎదురు చూస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుంది, గోల్కొండ మీద కాషాయ జెండా ఎట్లా ఎగరేస్తామని. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఏదైనా డిసిషన్ తీసుకోగానే వాళ్ళు ఏమైనా తప్పులు చేయంగానే ముందు బీఆర్ఎస్ఏ ఉంటుంది కదా, అంటే కేటీఆర్, ఇప్పుడు కవిత, లేదంటే హరీష్ రావు వాళ్ళే ఉంటున్నారు, బీజేపీ ఎక్కడ కనబడతలేదు అంటే మీ ఆన్సర్? మళ్ళీ ప్రతి చోట ఉద్యమాలు మేమే చేసినాం. మూసీ కావచ్చు, నిన్న లడ్చర్ల కావచ్చు, మా ఈటెల రాజేంద్ర అన్న, ఆ డీకే అరుణక్క, వీళ్ళు ముందెళ్ళి గిరిగీసి పోరాడారు. కాబట్టి ఈరోజు అన్నమూల రేవంత్ రెడ్డి వణికిపోయి ఆ ఆర్డర్ని వెనుక తీసుకున్నాడు. ఆ రైతుల పక్షాన నిలిచింది మేము, గెలిచింది మేము. అదే కాదు, మూసి బాధితుల తరపున ప్రతి చోట కొట్లాడినాం మేము, దీక్షలు చేసినాం మేము, హైడ్రా తరపున బాధితుల తరపున కొట్లాడింది మేము. ఎక్కడున్నాడు ప్రతిపక్ష నాయకుడు? కాబట్టి ఇవన్నీ మాటలన్నీ ఏదో మీడియాని కవరేజ్ చేసి, మీడియాని మేనేజ్ చేసి 10 ఛానళ్ళు పెట్టుకొని, యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఈ రకంగా ప్రవణం కాదు. ఈరోజు తెలంగాణ ప్రజల తరపున నిజమైన ప్రతిపక్షంగా కొట్లాడేది మేము, నిలబడేది మేము. సంవత్సరం అయింది సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, విజయోత్సవాలు చేసుకుంటున్నారు. మీరు ఎట్లుంది అంటే సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంది? అంటే ఇప్పుడు మీరు చెప్పండి, విలేకరులుగా మహాలక్ష్మి స్కీమ్ ఇచ్చారా? రైతు రుణమాఫీ మొత్తం ఎటువంటి షరతులు లేకుండా చేశారా? 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. రెండోది 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు మెగా డిఎస్ఎస్. ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు చేశారు. ముఖ్యంగా మహాలక్ష్మి కావచ్చు, రైతు భరోసా మొత్తానికి ఎగ్గొట్టేశారు. ఇవన్నీ మోసపూరిత వాగ్దానాలు, మోసపూరిత చర్యలు. ఒకటి కాదు చెప్పుకోవాలంటే, విదేశీ చదువులకు విద్యార్థులకు 5 లక్షలు కావచ్చు. ఈరోజు ఆ పరిపాలన కుంటుపడ్డది. మొత్తం రాష్ట్ర రెవెన్యూ రోడ్డు మీదకి వచ్చింది. ఎక్కడ కూడా ఏదైతే హైదరాబాద్ ఈరోజు భారతదేశంలోనే ఒక నెంబర్ 1 స్టేట్గా ఎలిగేటప్పుడు రియల్ ఎస్టేట్ కుదేలు చేశారు బ్లాక్మెయిల్ చేసుకుంటా. ముఖ్యంగా జిఎస్టీ వసూలు పడిపోయినాయి, రిజిస్ట్రేషన్ వసూలు పడిపోయినాయి, రాష్ట్ర ఆదాయం పడిపోయింది. రోజు అప్పు వేయండి, బాండ్లు అమ్ముకొని బతుకు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైంది. మోసపూరిత వాగ్దానాలతోనే, డైవర్షన్ చేసే రాజకీయ పాలిటిక్స్తోనే ముందుకు నెట్టుకొస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆ మోసపూరిత వాగ్దానాలు, పోలీసుల మధ్యన ఈ ఏమంటారు వారోత్సవాల, సంవత్సరోత్సవాల, ఇవేమి ప్రజలు ఎవరు ప్రజల మధ్యన ఒక్క విజయం చేసుకోమని ప్రజలు ఏ రకంగా వెనకబడతారో. అవునా, బాలేదా? ఎట్లుంది మీ నియోజకవర్గాల్లో? ఏం మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ గురించి? ఎట్లుంది అంటే ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని బరాబర్
బరాబర్ ఇప్పుడే ఎలక్షన్లు పెట్టమను. ఇప్పుడు 2 నెలలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి సార్. స్థానిక సంస్థలు ఏందండి, స్థానిక సంస్థలు చల్తే రైత పార్టీని, ఈ రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేసేది, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది భారతీయ జనతా పార్టీ. స్థానిక సంస్థలకు రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి, కులాల మీద ఉంటుంది, బంధుత్వం మీద ఆధారపడి ఉంటుంది, ఆ వీధుల మీద ఆధారపడి ఉంటుంది, ఆ గ్రామాల మీద ఆధారపడి ఉంటుంది. మొత్తానికి దాన్ని కూడా గౌరవప్రదమైన స్కోరే తెచ్చుకుంటాం. కాంగ్రెస్ బీజేపీ పార్టీలో లీడర్స్ మధ్య సమన్వయం లేదు, ఒక్కొక్కరికంటే ఒక్కొక్కరికి పడదు అనేది బాగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సార్. అంటే ఒకరికంటే ఎవరు చెప్పారు? మేమందరం 9 మంది 8 మంది ఎమ్మెల్యేలము, 8 మంది ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యుడు, మంచిగా కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ ఉన్నాం. మేము మొన్న ఢిల్లీకి వెళ్తే ఒక్కరిని వదిలి ఒకరు లేము. మేము అంత ప్రేమ అభిమానాలు ఏ పార్టీలో లేని అభిమానం ఉంటుంది. ఎందుకంటే ధర్మం మీద, దేశం మీద, భారతం మీద, మాత మీద ప్రేమతో నచ్చిన పార్టీ మేము కూడా, రాజకీయ నాయకులుగా. మిగతా పార్టీలు డబ్బులకు, పదవులకు ఆశపడేస్తారు. మేము అట్లా కాదు. భారతదేశం అండ్ అభివృద్ధి, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, వీరి గురించి మేము ఈ పార్టీ ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు మీ అందరితో? మొన్న పర్సనల్గా మాట్లాడిండ్రు కదా, ఏం చెప్పారు? నరేంద్ర మోడీ గారు ఎట్లయితే మహాభారతంలో అర్జునుడికి ఎట్లయితే కృష్ణుడు గీతోపదేశం చేసిండు, ఆ రకంగా చేసిండు. ఇంకా మాకు విజయమే తప్ప ఇంకా వెనుకనగేది ఉండదు. అంత బాగుంది. మీరు ఎప్పుడైతే ధర్మము అధర్మము తన వాళ్ళైనా కానీ ఎటువంటి అర్జున ఆయుధం పట్టుకొని ఎట్లా చెప్పిన కృష్ణుడు, మాకు గౌరవనీయ ప్రధానమంత్రి, కారణ జన్ముడు, విశ్వనాయకుడు, విశ్వాస నాయకుడు, అతను చేసిన బోధన, అతను చేసిన దిశానిర్దేశం, అది మళ్ళీ గోల్కొండ మీద కాషాయ జెండా ఎగరేసే వరకు విరామం ఉండదు. అదే మీ టార్గెట్, అంతేనా? టార్గెట్ అంటే ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి, ఇప్పుడు ఇంతకుముందు 10 సంవత్సరాలు ఆ ఒక కుటుంబ పాలన, రాజపరిపాలన, ఫ్యూడలిస్ట్ పరిపాలన, ఒక మోసగాడి పాలన, ఇవన్నీ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు మేము ఏదైతే చివరి నిమిషంలో చిన్న కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆ బౌల్ను మిస్ అయిపోయాం క్యాచ్. ఈసారి మాత్రం ప్రజలు ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్లో మా వైపు నిలబడ్డారు కాబట్టి వాళ్ళ అభిష్టాన్ని, వాళ్ళ కోరికని మన్నించి ప్రజల తరఫున పోరాడి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలో చేసి తెలంగాణ సెక్రటరియట్ మీద కాషాయ జెండా ఎగిరేసే బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు సార్? లాస్ట్లీ రాష్ట్ర అధ్యక్షుడు అందరి ప్రధానంగా ఏదంటే పార్టీ నిర్ణయిస్తుందండి. పార్టీ అంత ఏకాభిప్రాయంతో ఉంది. పార్టీ అధ్యక్షుడుగా డిసైడ్ అయిపోయిండు. ఇంకా త్వరలో, ఎందుకంటే మాకు ఇవి బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఇదంతా ఒక ప్రాసెస్ అండి. ఇదేదో ఇంట్లో పెట్టుకున్న పార్టీ కాదు, ఏదో పాపం పిలానని రెచ్చగొట్టి చంపేసిన పార్టీ కాదు, లేకపోతే మొత్తం ఈ దేశద్రోహుల పార్టీ కాదు, దేశాన్ని విచ్ఛిన్నం చేసిన పార్టీ కాదు. ఈ దేశం గురించి పుట్టిన పార్టీ కాబట్టి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు బూత్ అధ్యక్షులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కానీ ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షుడు డిసైడ్ అయిపోయి ఉన్నాడు. ఇవన్నీ కంప్లీట్గానే డైరెక్ట్ మ్యాక్సిమం మేము ఈ మంత్ లాస్ట్ వరకు మండల అధ్యక్షులు అయిపోతాయి. బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కాగానే సంక్రాంతి లేదా పీడ దినాలు అంటారు. 15-16 తర్వాత రాష్ట్ర నూతన అధ్యక్షుడు జవసత్తాలతోని పోరాడే వీరుణ్ణి, భారతమాత ముద్దు బిడ్డని తెలంగాణకు వదులుతున్నాం. అధికారం ఒక్కటే ఇంకా మిగిలింది మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.